తిరంగా యాత్రకి విశేషంగా తరలిగా వచ్చిన ఇందుకూరుపేట మండల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, ముఖ్యంగా భారతదేశ పౌరులకు అందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈ పెహల్గాం దాడిలో పాకిస్తాన్ ముష్కరులు చేసిన మారణకాండకు మన సైనికులకు జోహార్లు తెలుపుతూ వారికి మేమున్నాం, భారతదేశం అంతా ఒక్కటై ఉన్నాం, మీకు అండగా ఎప్పుడు మా ప్రాణాలకు అర్పించడానికి మేమున్నాం అంటూ మేము ఈ తిరంగా యాత్ర వాళ్ళకు మద్దతుగా జరపడం జరిగింది. దీనికి పాకిస్తాన్కి ఒకటే హెచ్చరిస్తున్నాను, పాకిస్తాన్ ముష్కరులు చేసిన దాడికి అండగా పాకిస్తాన్ సైన్యం అంతా ఏదో వాళ్ళ ప్రజలు పోయినట్టుగా మన మీదకి దండయాత్రకు వచ్చింది. మోడీ గారు ఊరుకోరు, మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పి మీరు మా ఆడపడుచులకు చెప్పారు. మోడీ గారికి చెప్పుకున్నారు, దాని రియాక్షన్ మీరు చూశారు. 3 రోజుల్లోనే మీరు తోక ముడిచి జారుకొని వెనక్కి పోయి తలదాచుకున్నారు. మీకు తలదాచుకునేదానికి చోటు కూడా లేకుండా చేస్తారు. అదే భారతదేశం యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క ఐక్యత. గుర్తుంచుకోండి, ఈ దాడి, మేము చేసిన దాడి, మా సైనికులు చేసిన దాడి ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసి వచ్చింది. వాళ్ళకు ఒక హెచ్చరిక పంపించడం జరిగింది. తెలుసుకోండి, భారతదేశం అంటే ఎక్కడో చిన్నది అనుకోబాకండి. భారతదేశం చాలా గొప్పది. ఇక్కడ ప్రజల ప్రతి ఒక్కరిలో నరాల్లో ప్రవహించేది భారతదేశం కీర్తి కోసం మరణానికైనా సరే సిద్ధపడే వాళ్ళే. ఇది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే భారతదేశం వైపు కన్నెత్తి చూడాలనుకుంటే ఇక్కడ ఒక మోడీ గారు ఉన్నారు. కన్నెత్తి చూస్తే మిసైల్ లాగా దూసుకొచ్చి మిమ్మల్ని మట్టు పెడతారని చెప్పేసి గుర్తు పెట్టుకోండి. ఇదే మా అందరి తరపున, భారతదేశం తరపున నేను హెచ్చరిక మీకు పంపిస్తున్నాను. గుర్తు పెట్టుకోండి.